గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బుజ్జి ఆల్రెడీ చెప్పేశాను హ్యాపీ బర్త్డే. ఈ బుజ్జి హ్యాపీ బర్త్డే చాలామందికి ఇంపార్టెంట్ డే. అంటే ఎంతోమంది విషెస్ చెప్తారో నాకు తెలియదు, కానీ ఎందుకంటే కరెక్ట్ 16 years బ్యాక్ ఆగస్ట్ 9th రోజు ఒక సినిమా ఓపెనింగ్ అయింది. ఆ సినిమాతో వివి వినాయక్ ఒక సెన్సేషనల్ డైరెక్టర్గా మొదలుపెట్టిన సినిమా. ఆ సినిమాల నుంచే బుజ్జి పుట్టాడు, ఆ సినిమాల నుంచే నేను దిల్ రాజుని అయ్యాను. మాలాగా ఎంతోమందికి వివి వినాయక్ ద్వారా ప్రొడ్యూసర్స్ అయ్యే అవకాశం దొరికింది. సో అంత స్పెషల్ డే వల్ల నేను ఎప్పుడు అది మర్చిపోను, ఆగస్ట్ 9th. సో వన్స్ అగైన్ బుజ్జి, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అండ్ ఉపేంద్ర గారు 96 అప్పటికి సెల్ ఫోన్స్ లేవు. నేను అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. కోడంబాకం బ్రిడ్జ్ దగ్గర ఒక స్ట్రీట్ ఉంటుంది. అప్పుడు ఫోన్స్ చేసుకోవాలంటే నైట్ ఎస్టీడీ గురించి వెయిటింగ్. ఒక ఆయన లోపల ఫోన్ మాట్లాడుతున్నాడు, బయట నేను ఫోన్ చేయడానికి వెయిటింగ్ ఉన్నాను. ఆయనే ఉపేంద్ర. చెన్నై ఏదో వర్క్లో వెళ్ళినప్పుడు అప్పుడే ఫస్ట్ టైం చూశాను. సార్, అప్పటి నుంచే దాదాపు 20 years నుంచి మీరు చేస్తున్న సినిమాలు కానీ, మీరు ఒక ప్యాషన్తో మీరు ఎంచుకుంటున్న క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్. సో మనము ఏదో కొత్తది చేయాలన్నప్పుడు మీ డిజైన్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ప్రతి ఒక డిజైన్లో సంథింగ్ ఈజ్ ఎ న్యూ లుక్తోని ట్రై చేశారు. సో మీ ఉపేంద్ర సక్సెస్ అయినట్టే ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి మీకు, మా బుజ్జికి ఆల్ ది బెస్ట్. అండ్ మా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు ఏ లాంగ్వేజ్ల నుంచి ఒక కొత్త సినిమా వచ్చినా చూడటానికి. సో అలాంటి తెలుగు ప్రేక్షకులు మీ సినిమా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.